అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. నా పేరు తుమ్మల రామస్వామి బాబు. నేను గత 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారి మీద, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి తోట వాణి నరసింహ పోటీ సుమారుగా 26,000 ఓట్లు సాధించుకోవడం జనసేన పార్టీ శ్రేణులు కానీ నాకు ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క ఆశీర్వచనాలతో మరి నియోజకవర్గంలో ఇద్దరు కూడా మంత్రి స్థానాలు చేసిన వారు, ఎంపీ చేసిన వారు అన్నప్పటికీ, ఆ రోజు సిట్టింగ్ పదవులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు చిన్నప్పటి నుంచి నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాళ్ళకి నా నాయకత్వాన్ని నమ్మి సుమారు 25,000 పైబడి ఓటింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా జనసేన పార్టీ చిత్తశుద్ధిగా ఎక్కడ జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీగా రూపుదిద్దుకోవడం, తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కొంతమంది, తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది రావటం, జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం, తద్వారా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అలాగే మొట్టమొదటి నుండి జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడు, అతి సీనియర్ నాయకుడు. ప్రజారాజ్యంలో కూడా నేను ఈ జిల్లాకి యువరాజ్యం ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. 2019లో పోటీ చేసిన దాని గురించి కూడా మళ్ళీ ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని, మా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పనిచేస్తాం. నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత విధేయుడిగా పాలిటిక్ పెద్దపేట వేసి ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారనేటువంటి అభిప్రాయంతో ఉన్నది. ఎందుకంటే నాకు కూడా అన్ని వనరులు, అన్ని ఎలక్షనీరింగ్ కానీ ఎలక్షన్కి ఏం కావాలో అన్ని వనరులు కూడా సమకూర్చుకుని ఉండటం, ఆ విషయం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం, ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వారు కూడా ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గం ఖచ్చితంగా అడుగుతామనేటువంటి విధానంలోనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పొత్తులో ఖచ్చితంగా జనసేనకి అయితే ఈజీగా ఎందుకంటే నాకు ఎక్కువగా పాప సమాజ వర్గంలో నాకు బంధువర్గం ఎక్కువ ఉండటం, నాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా దళిత సమాజ వర్గంలో నాకు పులిమేరులో కానీ, అది సామర్లకోటలో కానీ, ఇటు దివిల్లో కానీ, రాగంపేటలో కానీ నాకు చిన్నప్పటి నుంచి దళిత సమాజ వర్గంతో మధ్యలో నేను పెరిగింది, పుట్టింది కాపు సమాజ వర్గమైనా నేను ఎక్కువగా దళిత సమాజ వర్గం వరకే నా సేవలు అందివ్వటం కానీ, వారు కూడా వారి సొంత పరిష్కారం చూసుకోవడం నాకు ఉన్నటువంటి అనుభవం కాదు. అలాగే ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎవరైతే కమ్మ సమాజ వర్గం ఉన్నారో వారందరూ కూడా వారి కుటుంబ సభ్యుల కింద నన్ను చూసుకుంటూ ఉంటాం. మంచి అనుబంధం ఉంది వారితో కూడా. నాకు ఇటు దళిత సమాజ వర్గం, ఇటు కాపు సమాజ వర్గం, ఇటు ఇవన్నీ ఉన్నాయి. పెద్దాపురంలో పుట్టి పెరిగాను, అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు అన్నీ అక్కడ బీసీలో వెలమ కానీ, దేవంగలు కానీ అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా నాకు మొన్నటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నా మీద ఒక రకమైనటువంటి సానుభూతి, అలాగే స్థానికుడు అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఈసారి తుమ్మలబాబుకి అవకాశం ఇద్దామనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు నాకున్న రాజకీయ అనుభవం ప్రకారంగా నేను పూర్తిగా ఇంకా పెద్దాపురంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేను అయిపోతాననేటువంటి భావంతోనే నేను ఉన్నాను. నేను 11:40కి లిస్ట్ ఇవ్వటం, అందులో నా పేరు లేకపోవటం, ఏదేమైనా రాజప్ప గారి పేరు ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన ఇప్పటికే 2 సార్లు చేశారు, సంతోషం. ఏదైనా ఒకటే అభ్యర్థికి పొత్తులో ఒకళ్ళకే వస్తుంది, ఇచ్చినందుకు కూడా మాకు ఏదైనా ఇప్పుడు బాధ లేదు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా పార్టీ బాటలో నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క వీర విధేయుడిగా ఈ రోజు వరకునే ఇంకా నేను ఇప్పుడు వరకు అదే విధంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు ఈరోజు రావడం, నాకు సీట్ రాకపోవటం, నేను అంతా బాధపడటం,
ఈరోజు ముఖ్య నాయకులతో అందరితో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో వారు కోరికలు రెండు. ఆ రెండు కోరికలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా పెద్దాపురం నియోజకవర్గం రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఒక మాట సమావేశం ఏర్పాటు చేస్తారు కాబట్టి, అంటే అది బహిరంగ సమావేశం కాకుండా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులకి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి వారు పిలిపిస్తే వారి మాట కట్టుబడి పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వారు ఎప్పుడు బాగుంటే అప్పుడు మేము బాగుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుంటే అప్పుడు వరకు నేను ఆయనతో ఉండడానికి నిర్ణయించుకున్నాను ఈ రోజు వరకు. కాకపోతే ఆయన ఇక్కడికి వచ్చి మా ముఖ్య నాయకులందరికీ సందేశం ఇవ్వాలి. నాకు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. అలాగే రెండు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి చేయవలసినటువంటి అవసరం నాకు ఈరోజు ఉంది కాబట్టి దానికి కూడా చేయడానికి నాకు ఇష్టమే. కాకపోతే మా జనసేన పార్టీ గ్రామాల నుంచి నాయకులు ఉన్నారు, అలాగే వార్డుల్లో నాయకులు ఉన్నారు. మరి పొత్తులో షేర్ అంటున్నారు కదా, ఆ షేరు బహిరంగంగా వారు వచ్చి మా నాయకులను కూడా మరి వారి నాయకుల్లాగా చూసుకుంటారు. ఎలక్షన్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ తొక్కి పారేస్తారు అనేటువంటిది బహిరంగంగా ప్రజల ముందు తెలియజేస్తారు. మేము మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నడుచుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆ రెండు షరతులకే కానీ వారు సరైనటువంటి సమాధానం లేకపోతే నేను ఖచ్చితంగా నా రాజకీయం నా ప్రాణం ఉందనుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో ఉండాలనుకుంటున్నాను. నేను 15 సంవత్సరాల సర్వీస్లో నేను అడిగిన రెండు ఇక్కడ జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమానమైన గౌరవం అని, రెండు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెద్దాపురంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.